ఈరోజు మన రెసిపీ బంగాళదుంప కర్రీ చపాతీ అండి. మనం టిఫిన్ సెంటర్‌లో తింటాం కదా! బంగాళదుంప కర్రీ కొంచెం గ్రేవీ టైప్‌లో ఉంటుంది. అది. ఇవన్నీ మనం లంచ్ బాక్స్ కోసం చేస్తున్న రెసిపీస్. సింపుల్‌గా మీరు లంచ్ బాక్స్‌కి చేసి పెడితే బావుంటుంది. లేదా డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకున్నా ఓకే. ఫస్ట్ బాండీలో నూనె వేసుకోండి. కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు మట్టుకి ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయతో పాటు ఒక 2 పచ్చిమిర్చి వేసాను. కూరకు సరిపడా ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసుకున్నాం. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిద్దాం. మంచి కలర్ రావాలి. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో కొత్త కరివేపాకు వేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్, అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు ఇవి రెండు వేసి మంచిగా వేగనిద్దాం. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన మొత్తం పోయే వరకు వేగనివ్వాలి, లేకపోతే కర్రీ మట్టుకి అస్సలు బాగుండదు. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు సన్నగా చిన్నగా తరిగాను, అవి ఇందులో వేసేసాను. ఇప్పుడు కొంచెం చిన్న మంట మీద మొత్తం వేగనివ్వాలి, మగ్గాలి. టమాటాలు బాగా మగ్గాలి. టమాటాలు మగ్గుతున్నప్పుడే ఇందులో కాస్త కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అయినా రెగ్యులర్గా మీరు తెచ్చుకునే గరం మసాలా అయినా వేసి ఒక 2 నిమిషాలు కలిపి మగ్గనిద్దాం. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపని డైరెక్ట్గా చేత్తోనే ఇలా చిరిమి వేసేసుకోవడమే, కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రఫ్గా వేసేసుకోండి. వేసిన తర్వాత ఇందులో వాటర్ వేసేయండి. వాటర్ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేయండి. ఇట్లా ఇందులో మీ దగ్గర ఉంటే ఉడికించిన శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసేసి ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు చిన్న మంటలో మంచిగా కుక్ చేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. అయితే నేను ఏం చేస్తానంటే ఈ స్టవ్ మీదకి దీన్ని షిఫ్ట్ చేసేసి అటు సైడు చపాతీ చేద్దామండి. చపాతీ చేసేస్తే 2 ఒకేసారి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఉడికితే అయిపోయినట్టే. పెనం పెట్టేసుకొని ఒక 2 చపాతీలు ఒత్తేసుకున్నాం. ఇలా పిండి ముద్ద చేసుకున్న తర్వాత పిండిలో ఫస్ట్ ఇట్లా ఒత్తేసుకొని పక్కన పెట్టేద్దాం. చపాతీలు చేయడం ఎలాగో మీకు కావాలి అంటే ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఉంది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేనైతే నార్మల్గా చేసేస్తున్నా. ఫస్ట్ ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత మధ్యలో నేను నెయ్యి వేస్తాను, మీరు కావాలి అంటే నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి, మంచిగా లేయర్స్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని మెత్తగా ఇలా మెల్లిగా ఒత్తాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎప్పుడు చపాతీ చేసినా. ఇలా ఒత్తుకొని కాల్చుకోవడమే. మరీ సన్నగా చేయను నేను, మరీ లావుగా కూడా చేయను, మీడియంగా ఉంటుంది నా చపాతీ. సో ఇప్పుడు కొంచెం పైన నెయ్యి అప్లై చేసేద్దాం. 2 రకాలుగా కాలుస్తానండి, ఇదొక టైప్. మామూలుగా అయితే మొత్తం కాల్చిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేస్తాను, ఒక్కొక్కసారి ఇలాగూ చేస్తాను అన్నమాట. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. ఇలా మంచి పొంగాలి చపాతీ, అప్పుడే తినాలనిపిస్తుంది. రెండో వైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేద్దాం. మీరు కావాలి అంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు, పొంగుతుంది చపాతీ.
చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో ఎంతసేపు అయినా మీరు బాక్స్లో పెట్టిస్తే సాఫ్ట్గానే ఉంటుంది. నైట్ వరకు బాక్స్లో పెట్టేస్తే ఈ చపాతీలు సాఫ్ట్గానే ఉంటాయి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అలాగే ఇక్కడ కర్రీ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది చూడండి. చపాతీ చూడండి రెండు వైపులా మంచిగా కాల్చేసుకున్నాం కదా. రండి ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. కర్రీ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇలా గ్రేవీగానే ఉంటుంది. చూస్తుంటే సేమ్ మీకు హోటల్లో చూసినట్టుంది కదా. టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ కర్రీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక బౌల్లో మంచిగా ఆలు కర్రీ వేసుకొని అండ్ మనం తయారు చేసుకున్న సాఫ్ట్ చపాతీ. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామంది ఫేవరెట్ కాంబినేషన్ ఇది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది అండ్ అందరికీ నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.